తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరు రెవెన్యూ పంచాయతీ పరిధిలోని శ్రీనివాస మైన్లో వందల కోట్ల క్వార్జ్ నిల్వలు ఉన్నాయి. ఈ మైన్కు లీజులు ముగియడంతో యజమానులు పనులు ఆపేసి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ శ్రీనివాస మైన్పై అక్రమార్కులు కన్నుపడింది. దాంతో ఇంకేముంది, యథేచ్ఛగా అక్రమ మైనింగ్ రవాణా మొదలుపెట్టి కోట్ల రూపాయల క్వార్జ్ దోచేయడం మొదలుపెట్టారు. దీంతో భారీ పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ ఉండడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ దందాలో గత ప్రభుత్వంలో మైనింగ్ డాన్గా చక్రం తిప్పి ఎలక్షన్ ముందు పార్టీ మారి ఇప్పుడు ఓ ఎంపీ అనుచరుడిగా చలామణి అవుతున్న నెల్లూరుకు చెందిన ఓ యాదవ నాయకుడు, అలాగే సైదాపురం మండలం జోగిపల్లికి చెందిన మరో వ్యక్తి మైనింగ్ సిండికేట్తో కలిపి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలతో వందల కోట్ల మైనింగ్ దోపిడీ మొదలుపెట్టి యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇక ఈరోజు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఈ శ్రీనివాస మైన్ పరిశీలన చేస్తారనే సమాచారం రావడంతో రాత్రికి రాత్రి మైన్లోని భారీ యంత్రాలను, పేలుడు పదార్థాలకు రంధ్రాలు చేసే యంత్రాలను, టిప్పర్లను, పేలుడు పదార్థాలకు ఉపయోగించే యంత్రంతో పాటు ఇటాచీను గూడూరులోని పలు ప్రాంతాలకు తరలించినట్టు, కొన్ని యంత్రాలైతే గూడూరు సమీపంలోని టిడ్కో ఇల్లు వెనకాల ఉన్న డంపింగ్ యార్డ్లో దాచిపెట్టినట్టు పూర్తి ఆధారాలతో సహా ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి జగన్ ప్రభుత్వంలో మైనింగ్ రక్తం మరిగిన డాన్లు ఇప్పుడు అంతకు మించి అక్రమ మైనింగ్ చేస్తున్నారని, సహజంగా రూల్స్ ప్రకారం 20 అడుగులకు లోపు పేలుడు పదార్థాలు ఉంచాల్సింది ఉంటే రూల్స్కు వ్యతిరేకంగా 50 అడుగుల మేర రంధ్రాలు వేసి పేలుడు చేపట్టడం జరుగుతుంది. దీంతో మంగళావూరు గ్రామంలోని ఇళ్లలో భూకంపం వచ్చినట్టు భూమి కంపించిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అలాగే పార్టీలు మారిన, ప్రవర్తన మారిన ఈ డాన్లను ఎవరు ఆపగలరని, ప్రాణాలు ప్రకృతి ఘోష పట్టించుకునేవారు లేరని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరు రెవెన్యూ పంచాయతీ పరిధిలోని శ్రీనివాస మైన్లో వందల కోట్ల క్వార్జ్ నిల్వలు ఉన్నాయి. ఈ మైన్కు లీజులు ముగియడంతో యజమానులు పనులు ఆపేసి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ శ్రీనివాస మైన్పై అక్రమార్కులు కన్నుపడింది. దీంతో మంగళావూరు గ్రామంలోని ఇళ్లలో భూకంపం వచ్చినట్టు భూమి కంపించిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అలాగే పార్టీలు మారిన, ప్రవర్తన మారిన ఈ డాన్లను ఎవరు ఆపగలరని, ప్రాణాలు ప్రకృతి ఘోష పట్టించుకునేవారు లేరని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.